హాయ్ హలో నమస్తే. ఏడిఎస్ ఫ్లాగ్ నిన్న నేను పోస్ట్ చేయగానే ఒక అర్ధగంటలో మోర్ దాన్ 100 మెసేజెస్ గ్రూపుల్లో కానీ వాట్సాప్లో కానీ లేదంటే యూట్యూబ్లో కానీ నాకు తెలిసిన వాళ్ళు ఎస్ఎంఎస్ల ద్వారా కానీ సరే మోర్ దాన్ 100 మెసేజెస్ ఐ రిసీవ్ జస్ట్ ఇన్ హాఫ్ అన్ అవర్. అర్ధగంటలో 100 మెసేజ్లు వచ్చాయి. నాకు 3 రకాల నుంచి మెసేజ్లు వచ్చాయి. క్రిస్టియన్స్ కొన్ని మెసేజ్లు పెట్టారు, బుద్ధిస్టులు అంటే అంబేద్కరైట్లు కొన్ని మెసేజ్లు పెట్టారు, హిందువులు కూడా మెసేజ్లు పెట్టారు, దళిత హిందువులు మెసేజ్లు పెట్టారు. క్రిస్టియన్స్ వాళ్ళ వర్షన్ జనరల్గా ఏమని పెడతారు, రమేష్ గారు మీరు బుద్ధుని పక్కన క్రిస్టియన్స్ని యేసుక్రీస్తుని పెట్టారు, రమేష్ గారు మీరు యేసుక్రీస్తు అని చెప్పి అన్నారు, అంబేద్కర్ ఫోటో పెట్టి మీరు జెండా రాగారు అని క్రిస్టియన్స్ యొక్క అబ్జెక్షన్ కాదు, అనుమానాన్ని క్లారిఫై చేస్తా. ఇప్పుడు క్రిస్టియన్స్కి వచ్చిన అనుమానం క్లారిఫై చేస్తా. బుద్ధిస్టులు ఏమని పెట్టారు, అంబేద్కర్ ఒక బుద్ధిస్టు, అంబేద్కరైట్, ఆయన నాస్తికుడు, యేసుక్రీస్తు బొమ్మ ఎందుకు పెట్టామని వాళ్ళు, దాన్ని కూడా క్లారిఫై చేస్తా. హిందువులు ఉంటారు, మన హిందూ దళితులు ఉంటారు. ఈ హిందూ దళితులు ఏంటంటే మీరు క్రిస్టియన్స్ యాంటీ హిందూ అని మెసేజ్లు పెట్టారు. దళితులే అంటే ఒక ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే ఆ ముగ్గురు పిల్లలు కొట్టుకుంటున్నారు. ఎవరు పక్కోళ్ళతో కొట్లాడతలా, వీళ్ళు ముగ్గురు కొట్టుకుంటున్నారు, తమ్ముళ్ళు కొట్టుకుంటున్నారు. ఒక ఇంట్లో తల్లికి పుట్టిన పిల్లలు ఉంటారు కదా, ముగ్గురు, వాళ్ళు కొట్టుకుంటున్నారు. నువ్వు బుద్ధిస్ట్, నువ్వు క్రిస్టియన్, నువ్వు హిందూ, నువ్వు బుద్ధిస్ట్, నువ్వు క్రిస్టియన్, నువ్వు హిందూ అని వీళ్ళు ముగ్గురు కొట్టుకుంటున్నారు. ముగ్గురు కొట్టుకోవడం వల్ల వచ్చిన నష్టం ఏంటి? మీ రిజర్వేషన్స్ ఎత్తేసి మొత్తం ప్రైవేటైజేషన్ చేసి మీ జీవితాలు రోడ్ల మీద పడేశారు. ఎస్సీ ఎస్టీ కేసు అని చెప్పేసి ఎస్సీ ఎస్టీలు 80% దళితులు చర్చలకు వెళ్తారని వాళ్ళకి ఎస్సీ కేసు పెడతానికి లేదంటున్నారు. 80% నువ్వు ఎస్సీ ఎస్టీ కేసులు పెడితే ఎవరికి పెడతావు? మిగతా 20%కి ఏంది నువ్వు పెట్టేది? ఆ 20% మీ పోలీసులను వాడి మీరు తొక్కు నొక్కుతారు వాళ్ళని, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టకుండా. ఓకే, వీళ్ళని నొక్కుతున్నారు. వీళ్ళు హిందూ సహోదరులకి వీళ్ళకి ఏం చెప్తున్నారంటే, ఒరే మీరు మనందరం కలిసి మతంగా కలవాలని చెప్పేసి మతపరంగా యునైట్ చేశారు, కానీ వాళ్ళ రిజర్వేషన్స్ ఎత్తేస్తున్నారు, స్లోగా ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు హిందూ దళితులకి. సో ఇది ఒక ఇంట్లో ఉన్న ముగ్గురు అన్నదమ్మని విడదీసి మనకి బేసికల్గా సోషల్గా ఎడ్యుకేషనల్గా ఎంప్లాయ్మెంట్ పరంగా మొత్తం కూడా ఆది కాలంలో కనుక ఎలాగా పోయినాయో మొత్తం అవన్నీ ఇప్పుడు చేస్తున్నారు. వీళ్ళకి అర్థం కావట్లేదు, స్లోగా వేస్తున్నారు, వీళ్ళకి అర్థం కాలే. సో కాబట్టి ది ఏడిఎస్ విల్ ఆల్వేస్ the meaning of that, we came here to defend our Dalits, irrespective of Christian, Hindu, Muslim, Dalit, ఎవరైనా సరే, బుద్ధిస్ట్ ఎవరైనా సరే, we defend Dalits. కాబట్టి దీంట్లో క్రిస్టియన్స్ ఉంటారు, హిందువులు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, బుద్ధిస్టులు ఉంటారు, నాస్తికులు ఉంటారు. బికాజ్ వీఆర్ గోయింగ్ టు డిఫెండ్ దళిత్స్. దీనిలో ఎక్కువగా లబ్ధి పడేది నేను బాగా క్రిస్టియన్ సబ్జెక్ట్ని అర్థం చేసుకున్నాను కాబట్టి దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టాటస్ ఇవ్వాలి, కన్వర్ట్ అయినటువంటి బీసీసీలను కూడా మీరు ఎస్సీ ఎస్టీ ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఇట్లాంటివి కూడా మేము మాట్లాడతాము. సో కాబట్టి ఇది కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది. సో లోపలికి వెళ్ళి చూద్దాం క్రిస్టియన్స్ ప్రాబ్లమ్స్ ఏంటి. క్రిస్టియన్ యొక్క ప్రాబ్లం ఏంటంటే వాళ్ళని అటాక్ చేస్తారు, దళితుల్ని అటాక్ చేయాలి. దళితుల్ని అటాక్ చేయాలంటే వాళ్ళకున్న ఒక రీజన్ ఏంటంటే క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యాడు కాబట్టి క్రిస్టియన్స్ని కొట్టంటారా అని చెప్పి క్రిస్టియన్స్ని కొట్టంటారా అని చెప్పి దళితులను కొడుతున్నారు. అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ మీరు కొట్టాలనుకుంటే అందరిని కొట్టాలి కదా. పోయి అక్కడ మోడీ గారికి షేక్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళని కూడా కొట్టాలి కదా. మోడీ గారికి రోజు షేక్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు, ఫారెన్ ఫండింగ్ తెచ్చుకుంటున్న వాళ్ళు, వాళ్ళతో ఎలా అయిన వాళ్ళని కూడా కొట్టాలి కదా. క్రిస్టియన్స్ని కొట్టాలంటే దళిత కాలనీలో వచ్చి దళితులు ఎందుకు కొడుతున్నారు? సో ఇట్ ఈస్ నాట్ క్రిస్టియానిటీ, ఇట్ ఈస్ దళితులను కొట్టాలనుకొని వాళ్ళు వచ్చి క్రిస్టియానిటీ పేరుతో దళితులను కొడుతున్నారు. ఓకే, ఒక పాయింట్. వీళ్ళకి రిలీజియస్గా వీళ్ళు చర్చిలు వేసుకుంటున్నారు. దళిత క్రిస్టియన్స్ వీళ్ళందరూ క్రిస్టియన్ ప్రాబ్లం ఏంటి? పాస్టర్లు మొత్తం దళితులు, వాళ్ళు చర్చిలు వేసుకుంటున్నారు. పోయి చర్చిల మీద పడగొడుతున్నారు. కరెక్ట్గా చూసి ఇది పలాని ట్రైబల్ ఏరియాలో లేదు పలాని ఎస్సీ కాలనీలో చర్చిలు ఉన్నాయి, ఆ పాస్టర్కి అండ లేదు, అతను పేదవాడు కాబట్టి అతన్ని పడగొడదాము అని చెప్పి అది పాపం అక్కడ ఒక ఎర్రగొండపాలెంలో ఒక పాస్టరు మాదిగోలు, ఆయన గవర్నమెంట్ టీచర్గా రిటైర్డ్ అయ్యి ఒక చిన్న వేసుకుంటూ రోజు వెళ్ళి అతను బెదిరిస్తున్నారు. అక్కడ ఎర్రగొండపాలెం ఏజెన్సీ ఏరియాలో నువ్వు ఇక్కడ నువ్వు ఏమంటారు మీ కార్యక్రమాలు చేస్తే మిమ్మల్ని పడగొడతామని మళ్ళీ పడగొట్టారు కూడా చర్చిని. దళితులు కదా, పెద్ద చర్చి
ఆ చర్చి ఓనర్ వెళ్ళి నరేంద్ర మోడీ గారికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు మొన్న. వాళ్ళది పడగొట్టాలి కదా, వాళ్ళది కాదు, మా ఏజెన్సీలోకి వెళ్ళి మా పేద పాస్టర్ని కొట్టారనమాట. సో కాబట్టి వాళ్ళకి రావాలి సర్టిఫికేట్స్. వీళ్ళందరినీ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు మొత్తాన్ని 80% మంది చర్చిలకు వెళ్తుంటే వాళ్ళు మొత్తాన్ని సర్టిఫికేట్ తీసేస్తాను, ఎస్సీ ఎస్టీ తీసేస్తానంటే మీరు ఎస్సీ ఎస్టీ కేసులు తప్పించుకోవడానికి, బూతులు తిడటానికి, దళితుల్ని తిడటానికి మీరు వేసిన ఒక ప్లాన్ లాగా అనిపించింది అది. మీరు క్రిస్టియన్స్ని అడ్డం పెట్టుకొని సర్టిఫికేట్లు తీసేయటం. 80% మంది ఉన్నారు కదా వాళ్ళు. సో అది ఒక ప్రాబ్లం. వాళ్ళ ప్రాపర్టీస్ని అటాక్ చేయడం, చర్చిలు అంటే అటాక్ చేయడం. ఇంత జరుగుతుంటే దళిత క్రైస్తవులకి దళితులకి ఇంత జరుగుతుంటే అంబేద్కరైట్స్ ఎవరు కూడా వీళ్ళకి హెల్ప్ చేయరు. ఎందుకంటే వీళ్ళు బేసికలీ క్రిస్టియన్స్ కదా, మేమెందుకు పోవాలని అంబేద్కరైట్స్ ఎవరు రావట్లే. వాళ్ళు ఏమనుకుంటున్నారు, క్రిస్టియన్స్ మీద దాడి అంటున్నారు, లేదా దళితుల మీద దాడి అని నేను ఎంత కన్విన్స్ చేసినా మా అంబేద్కరైట్స్ ఒప్పుకోవట్లేదు దాన్ని. ఏమైనా చర్చి మీద దాడి చేస్తే మేమెందుకు వస్తాము అన్నా, చర్చి మీద దాడి చేయలేదని దళిత చర్చి మీద దాడి చేసే రండి అన్నంటే ఎవరు రావట్లే అంబేద్కర్ వాదులు. ఎవరు రావట్లే, దళిత చర్చి మీద దాడి చేశారన్నారు అంటే అంబేద్కర్ వాదులు ఎవరు రావట్లే. సో వాళ్ళని యొక్క సహాయం మనం తీసుకోవాలి. ఓకే. సో కాబట్టి ఇది క్రిస్టియన్స్కి వచ్చిన సమస్య. బుద్ధిస్టులకు వచ్చిన సమస్య ఏంటి, క్రిస్టియన్స్ తోటి వాళ్ళు రిజర్వేషన్స్ కోసం కొట్లాడుతున్నారు. వాళ్ళు కనుక లేకపోతే, ఈ యొక్క అంబేద్కర్ రైట్లు కనుక లేకపోతే, అంబేద్కర్ సంఘాలు కనుక, దళిత సంఘాలు కనుక లేకపోతే ఈ పాటికి ఈ దళిత సమాజం క్రిస్టియన్స్తో సహా నిర్మూలించబడి ఉండేది, తొక్కేసి ఉండేవాళ్ళు. ఈ పాటికి వాళ్ళు యాక్చువల్గా ఆయువు పట్టు సైనికులు, మన బోర్డర్లో సైనికులు ఉంటారు కదా, సైనికుల్లాగా పోరాడుతుంది ఈ అంబేద్కర్ వాదులు, ఈ అంబేద్కర్ సంఘాలు. వీళ్ళందరూ పోట్లాడుతున్నారు ఎవరి కోసం, రిజర్వేషన్స్ కోసం. ఎస్సీ ఎస్టీ డైల్యూట్ అవ్వకుండా దళితుల మీద దాడులు జరుగుతుంటే ఎన్నిటినీ ప్రాణం పెట్టి కొట్టాడుతుంది ఎవరు, ఈ యొక్క అంబేద్కర్ వాదులు. 80% మంది చర్చికి వెళ్ళే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఉంటారు కదా, చర్చిలకు వెళ్ళే 80% మంది వాళ్ళు వీళ్ళకి సహాయం చేయరు. ఎవరికి, రిజర్వేషన్స్ కొట్లాడడానికి రారు, బట్ రిజర్వేషన్ వాడతాడు చర్చిలో కూర్చొని. ఎస్సీ ఎస్టీ యాక్ట్ డైల్యూట్ చేస్తుంటే రాడు, బట్ ఎవడన్నా కొడితే మాత్రం ఎస్సీ ఎస్టీ కేసు పెడతాడు, పోయి చర్చిలో ఉంటాడు. మళ్ళీ ఈ ఫైట్లకు రారు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్కి రాడు, ఎస్సీ ఎస్టీ దానికి రాడు. మరి అది అన్యాయం కదా. మన ఆఫ్టర్ ఆల్ వీఆర్ టాకింగ్ అబౌట్ జస్టిస్, రైట్? ఆఫ్టర్ ఆల్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఫండమెంటల్ రైట్స్, జస్టిస్, న్యాయం, ధర్మం, సత్యం, ధర్మం, న్యాయం అని మనం మాట్లాడుతున్నాం కదా రోజు. సత్యం, ధర్మం, న్యాయం మాట్లాడేటప్పుడు ఇది సత్యం కాదు, ఇది ధర్మం కాదు కదా. ఇది మీరు ఎస్సీ రిజర్వేషన్స్ వాడితే, ఎస్సీల యొక్క రిజర్వేషన్స్ డైల్యూట్ అవుతున్నప్పుడు, ఎస్సీ ఎస్టీ డైల్యూట్ అవుతున్నప్పుడు మీరు వీటికి రోడ్ల మీదకి వచ్చి సహాయం చేయకుండా చర్చలాంటి తిరగటం అనేది దళితులు కరెక్ట్ కాదు కదా. మీకు సాయం చేయాలి. ఆఫ్టర్ ఆల్ యూర్ యూజింగ్ ఎస్సీ సర్టిఫికేట్, ధర్మం కాదు కదా. దట్స్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్, ధర్మం ఎవ్రీడే. సో ఇది ప్రాబ్లం విత్ బుద్ధిస్ట్ అండ్ క్రిస్టియన్స్. కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉన్నారు, పాపం వాళ్ళు దళితులు, బీసీసీ సర్టిఫికేట్ ఉన్నారు, వాళ్ళు దళితులే, మానమాదిగలే. వాళ్ళకి సమాజంలో ఇంకెట్లా మనకి బలవంతంగా బీసీసీ ఇచ్చారు కదని మేము దళితులు కాదని చెప్తున్నారు. ఆఫ్టర్ ఆల్ దే ఆర్ దళిత్స్, ఎస్సీ ఎస్టీ, మానమాదిగలు. వాళ్ళు పిచ్చ బూతులు తిడతారు, ఎస్సీ ఎస్టీ పెడతానికి లేదంటారు. అది అన్యాయం కదా. అది దళితులు కదా వాళ్ళు, బీసీసీలో దళితులు కదా. వాళ్ళు తిట్టడం ఏంటి, ఎస్సీ ఎస్టీ పెట్టకపోవడం ఏంటి? నువ్వు ఎస్సీ ఎస్టీలోకి కులం పెట్టి దూషిస్తే అంటే వాళ్ళకి కులం ఇచ్చావు కదా, నువ్వు వాళ్ళని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయాలి కదా. ఎస్సీ ఎస్టీ యాక్ట్లో బీసీసీలు ఇంక్లూడ్ చేయాలి కదా. ఇది అన్యాయం, బీసీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం. సో దీని గురించి ఎస్సీలు మాట్లాడరు, వాళ్ళు మాట్లాడరు. ఈ రెండింటికి వీళ్ళు రారు. వీళ్ళందరినీ కలపడానికి 7 డేస్ పెట్టినాం. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇంట్లో అన్నదమ్ములు తనుకోకూడదు, మనందరూ యునైటెడ్గా ఉండాలి. కాబట్టి మన హిందూ బ్రదర్స్ ఉన్నారు, వీళ్ళు మతం ముఖ్యం అని చెప్పేసి, అందరు కాదు, కొంతమంది హిందుత్వవాదంలోకి వెళ్ళారు, మతమే ముఖ్యము అని. ఇప్పుడు ఒక పక్క మతం ముఖ్యమే, ఏ మతమైతే ఈ యొక్క సోషల్ ఆర్డర్ లేకుండా ఉంటుందో ఆ మతంలోకి వెళ్ళండి అని అంబేద్కర్ గారు చెప్పారు. సోషల్ ఆర్డర్ని మేము ఉంచము, తీసేస్తాము అని ఎవరైతే అంటారో ఆ మతంలోకి వెళ్ళండి అన్నారు. మన దళిత దేవతలు, ఇప్పుడు మన గొంతేనమ్మ గుడి దగ్గర గొడవ అవుతుందిగా, హిందూ దేవతే కదా, అక్కడ గొడవ అవుతుంది. గొంతేనమ్మ దేవత చెప్పలేదు కదా, మీరు లోకులస్తులైన గొంతేనమ్మ దేవత చెప్పలేదు కదా మనకి. పోలేరమ్మ దేవత, దద్దులమ్మ దేవత వీళ్ళు ఎవరు చెప్పలేదు కదా, మీరు సోషల్ ఆర్డర్లో 4 పొజిషన్లో ఉంటామని. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం 100% సపోర్ట్ చేస్తాము. బట్ ఎవరైతే సోషల్ ఆర్డర్ ఉండాలి, ఇది ధర్మము, ఈ ధర్మంలో మీరు పంచములు, శూద్రులు ఇట్లాంటి ధర్మాన్ని సపోర్ట్ చేసే వాళ్ళతో మనం డిబేట్ చేయడానికి పెట్టాం. వాళ్ళు మనమేమి, వీ లవ్ దెమ్, వీ లవ్ అవర్ బ్రదర్స్, వీ లవ్ ఆల్ అవర్ అపోనెంట్స్, వీ లవ్ ఆల్ అవర్, ఎవరితో అయితే మనం
ఈ ఏడిఎస్ పెట్టి రెసిస్ట్ చేయబోతున్నాం మనం. ఆఫ్టర్ ఆల్ వీఆర్ టాకింగ్ బట్ రెసిస్టెన్స్ అంటే ఎవరో మనల్ని అటాక్ చేస్తున్నారని కదా అర్థము. ఆ అటాక్ చేసే వాళ్ళు మనం లవ్ చేస్తాము. లవ్ చేయమని అంబేద్కర్ చెప్పాడు, జీసస్ చెప్పాడు, బుద్ధుడు చెప్పాడు, వీళ్ళందరూ చెప్పారు నీ శత్రువుని ప్రేమించమని. వాళ్ళు మన శత్రువులు అని వాళ్ళు అనుకుంటున్నారు, మనం శత్రువు అనుకుని. కానీ మనం వాళ్ళని లవ్ చేస్తామని వాళ్ళకి తెలియదు. ఓకే, సో వీ లవ్ దెమ్. ఓకే, కాబట్టి మనకి శత్రుత్వం ఏముండదు. డిఫెన్స్, రెసిస్టెన్స్ అది మనకి చాలా ఇంపార్టెంట్. అందరు కలిసి, అన్నదమ్ములు కలిసి కొట్లాడాలి అనేది ఈ యొక్క దీనిలో డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు. నాకు తెలిసి అసలు ఏడీఎస్ పెట్టిన దగ్గర నుంచి క్రిస్టియన్స్ నన్ను అనుమానంగా చూస్తున్నారు. ఇది ఇలా చూస్తున్నారు క్రిస్టియన్స్ నన్ను, ఏమని, మరి ఇది క్రిస్టియన్ అని చెప్పేసి ఇందిరా అంబేద్కర్ బుద్ధిస్ట్ అన్ని పోర్లు పెడుతున్నది ఇలా చూస్తున్నారు నన్ను క్రిస్టియన్స్ అనుమానంగా. స్వామి, ఇది 80% మీకే హెల్ప్ చేయబోతుంది. ఎందుకంటే దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టాటస్ కానీ, బీసీసీలను తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలి. కానీ అదంతా కూడా 80% మీకే హెల్ప్ చేయబోతుంది ఆ ఏడిఎస్. నన్ను ఇలా చూడకండి. ఓకే, బుద్ధిస్టులు నన్ను కోపంగా చూస్తున్నాను. నన్ను ఇట్లా ఎవడరా వీడు అంబేద్కర్ ఫోటో పెట్టి యేసుక్రీస్తు ఫోటో పెడితే బుద్ధిస్టులు కోపంగా చూస్తున్నారు. నేను బుద్ధిస్టులు అంటే అంబేద్కర్ రైతులు, నాస్తికులు ఉంటున్న అంబేద్కర్ వైట్లు. బ్రదర్స్, నేను మీకు చెప్పేది ఏంటంటే, ఇంతవరకు మీరు కొట్లాడుతూ ఉన్నారు. మీరు ఇంతవరకు మీకు శక్తి రావట్లేదు. ఎందుకు రావట్లేదు? 80% చర్చలకు వెళ్ళే వాళ్ళని మీరు పిలవకుండా మీరు రోడ్ల మీద కొట్టెడితే ఎలా సాధిస్తారు? వీళ్ళని కలుపుకోవాలి కదా. మీరు చర్చలకు వెళ్ళే వాళ్ళని, వాళ్ళు కూడా దళితులే కదా. మీరు ఎప్పుడు మతాల మీద విమర్శించి వాళ్ళని మీరు దూరం చేసుకోవడం వల్ల మీకు స్ట్రెంగ్త్ తగ్గిపోయింది. సో కాబట్టి వీళ్ళు చేసిన తప్పది. హిందూ సహోదరులు ఉన్నారు, వాళ్ళకి ఏం చేయాలో తెలియక సరే ఏదో మతం మీద యునైట్ అవుతున్నారు అనేది, మతం మీద ఇంకో కులం మర్చిపోయింది వాడు. నన్ను శూద్రుడు అంటారు, నన్ను మలమాదిగోళ్ళు అంటారు, నన్ను అవర్ణుడు అంటారు, పంచముడు అంటారు అనేది ఆ సంగతి మర్చిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కలిసిపోయి వాళ్ళు హిందూ బదులు వాళ్ళ తిప్పలాలు పడుతున్నారు. సో వీళ్ళందరినీ కలపడానికి మనం ఏడిఎస్ పెట్టాము. ఇప్పుడు ఈ ఫ్లాగ్లో దట్ ఈస్ ద రీజన్ వేర్ వి కెప్ట్ అంబేద్కర్ యాజ్ అవర్ లీడర్, జీసస్ ఈజ్ అవర్ మోడల్, బుద్ధ ఈజ్ అవర్ మోడల్, అండ్ పక్కన ఉన్నటువంటి ఒక స్టార్ లాంటిది ఉంది దట్ రిఫ్లెక్ట్స్ అవర్ హిందూ దళిత్ కల్చర్ అండ్ హిందూ దళిత్ కల్చర్. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ సనాతన ధర్మ, వీఆర్ టాకింగ్ అబౌట్ సనాతన దళిత ధర్మ. సనాతన ధర్మాలో మనం లేము, సనాతన దళిత ధర్మ గురించి మాట్లాడుతున్నా. దిస్ రిఫ్లెక్ట్స్ సనాతన దళిత ధర్మ. ఇది ఉంది కదా, దట్ ఈస్ సనాతన దళిత ధర్మ. మన దేవతలకి రూపం అనేది లేదు. మన మార్జినల్ వాళ్ళు ఎప్పుడు మాకు చెప్పలే, నువ్వు శూద్రుడివి మా చెప్పాల, మా పోలేరమ్మ దద్దేలమ్మ లేవు మాకు చెప్పాల. అందుకని ఇది ఆడి పెట్టాము, ఇది మా హిందువులు వచ్చి మాతో జాయిన్ అవుతారని. సో అన్నదమ్ములుగా కొట్లాడకూడదు, మనందరం కలిసి అందరికి కావాల్సినట్టు మూకుమ్మడిగా ఉమ్మడి కార్యాచరణ. ఏడిఎస్ ఈస్ గోయింగ్ టు వర్క్. మీకు స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు, బట్ దెర్ ఇస్ నో ఆప్షన్. మనందరం కలిసి పోరాటం తప్ప మనకు ఆప్షన్ లేదు. దళితులందరూ కలిసి అందరికీ అన్యాయం చేస్తున్నారు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, క్రిస్టియన్స్కి ఎస్సీ సర్టిఫికేట్ తీసేయండి. ఈ నాయలు చర్చిలకు వెళ్తున్నారు, వీళ్ళకి ఎస్సీలు ఏంద్రా అని చెప్పేసి దళితులుగా ఉన్నటువంటి అంబేద్కర్ రైట్లు అంటే బుద్ధిజంలో ఉన్న అందరూ కాదు, కొంతమంది బుద్ధిజంలో ఉన్న వాళ్ళు, హిందువులు ఉన్న వాళ్ళు, దే ఆర్ సో హ్యాపీ వెన్ ఏ క్రిస్టియన్ దళిత్ ఈస్ బీయింగ్ హెరాస్డ్. రిజర్వేషన్స్ మీద దళితులను కొడతా ఉంటే వీళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళు ఎవరు మనకు సంబంధం లేదు, వాళ్ళు ఎవరు రోడ్ల మీద రిజర్వేషన్స్ కావాలి కొట్లాడుతున్నారంట అని చెప్పి ఇటుపోయి రిజర్వేషన్ ఎస్సీ సర్టిఫికేట్ మీద రిజర్వేషన్ కొడితే ఇటు చర్చికి పోయేవాడు. ఇది ఒక అన్యాయం అది. ఓకే, సో ఇదంతా ఏంటంటే వీళ్ళందరూ విడిపోయి ఉన్నారు, అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు. ఏడిఎస్ విల్ నాట్ అలౌ ది దళిత్స్ టు బి స్ప్లిట్ బేస్డ్ ఆన్ ద రిలీజియన్. వీఆర్ గోయింగ్ టు యునైట్ అండ్ వీఆర్ గోయింగ్ టు హెల్ప్ ఆల్ ద రిలీజియన్స్, క్రిస్టియన్స్, బుద్ధిస్ట్ అండ్ everybody. We are going to unite as Dalit. That's all what we have to do. So now I'm going to talk to you biblical basis లో మాట్లాడబోతున్నాను. నేను ఇంత మాట్లాడి మీరు బైబిల్ గురించి మాట్లాడే క్రిస్టియన్స్ అంటూ అవుతారు. గెలిషియన్స్ 2:3, గెలిషియన్స్ 3:28, గలతీయులకు రాసిన పత్రిక 3:28. దర్ ఇస్ నైదర్ జూ నార్ గ్రీక్, ఫర్ యు ఆల్ ఆర్ వన్ ఇన్ క్రైస్ట్. అంటే ఏంటి అర్థం? ఈ సోషల్ ఆర్డర్ని ఒప్పుకోలే యేసుక్రీస్తు. సోషల్ ఆర్డర్ లేదు. మీరు యూదుడైనా గ్రీకు అయినా సరే అందరూ ఒకటే. దాన్ని అంబేద్కర్ తీసుకొచ్చి ఆర్టికల్ 14 పెట్టాడు. బుద్ధిజంలో కూడా ఉంది, అందరూ సమానమే అని చెప్పి గౌతమ బుద్ధుడు చెప్పాడు. జెనిసిస్ 1:7, ఆదికాండం 1:27లో ఉంటుంది. మీరందరూ కూడా దేవుని యొక్క స్వరూపంలో చేయబడ్డారు. ఇక్కడ ఇతను ఇది ఏమి లేదు, మనుషులందరూ ఒకటే అని బైబిల్లో ఉంది. ఇదే మాట గౌతమ బుద్ధుడు చెప్పాడు, అంబేద్కర్ పెట్టాడు ఆర్టికల్ 14.
జీసస్ క్రైస్ట్ స్టూడ్ విత్ అప్రెస్డ్. లూకాసు వార్త 4:8. యేసుక్రీస్తు అప్రెస్డ్ పీపుల్కి స్వేచ్ఛ గురించి మాట్లాడాడు. లూకాసు వార్త 4:18. మీరు వెళ్ళి చూడండి. లూకాసు వార్త 4:18 దళిత్ లిబరేషన్ గురించి మాట్లాడాడు యేసుక్రీస్తు సమరిటియన్స్, లేపర్, కుష్టు రోగులు, ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడాడు. అంబేద్కర్ అదే కదా చెప్పింది, వీళ్ళందరూ అణగారిన వర్గాల వాళ్ళు, వీళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వండి అని చెప్పేసి అంబేద్కర్ పెట్టింది అదే. సో రిలీజియస్ హిపోక్రసీ హైరార్కీని మత్తయి సువార్త 23వ అధ్యాయం చదివితే హిపోక్రసీ ఇన్ హైరార్కీ, ఓకే, రిలీజియస్ హిపోక్రసీ అది అన్నిట్లో ఉంది. క్రిస్టియన్ రిలీజియస్ హైరార్కీ. ఇప్పుడు ఈ ఏడిఎస్లో జాయిన్ అవ్వడానికి చాలామంది క్రిస్టియన్స్ నన్ను ఇలా చూస్తున్నారు అన్నాను కదా, అలా చూడటానికి కారణం వాళ్ళు వెనక పెద్ద క్రిస్టియన్స్ ఉన్నారు. వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకు? మనందరం రిలీజియస్గా ఇన్వైట్ అవ్వాలి, మనందరం రిలీజియస్గానే ఇన్వైట్ అవ్వాలి, క్రిస్టియన్స్ యొక్క హక్కులు కాపాడాలి, క్రిస్టియన్స్ తాట తీస్తాము, మా క్రిస్టియన్స్ దగ్గరకు వస్తే మీ అంతు తేలుస్తామని అని అలా ఇన్వైట్ చేస్తున్నారు, రిలీజియన్కి ఇన్వైట్ చేస్తున్నారు. మీరు రిలీజియన్గా ఇన్వైట్ చేసి యు ఆర్ ఇగ్నోరింగ్ ది సోషల్ ఆస్పెక్ట్. వాట్ ఈస్ ద సోషల్ ఆస్పెక్ట్? ఇప్పుడు రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు అక్కడ కూర్చొని ఈ దళిత క్రైస్తవులు మొత్తానికి కూడా ఎస్సీ సర్టిఫికేట్ పీకేస్తానని బెదిరిస్తున్నాడు పాస్టర్లని. మొత్తానికి ఎస్సీ సర్టిఫికేట్ తీసేయాల్సిందని కోర్టులో పిల్లేశారు. దాన్ని మీరు ఎలా డిఫెండ్ చేస్తారు? ఎవరైతే మన క్రైస్తవులుగా యునైట్ అవ్వాలన్న వాళ్ళు ఎలా డిఫెండ్ చేస్తారు దాన్ని? వాళ్ళందరూ కూడా అక్కడ 1950 షెడ్యూల్ మ్యాటర్ 3 ఉంది. బేసికల్లీ దే నాట్ సపోజ్ టు యూజ్ ఎస్సీ సర్టిఫికేట్, బట్ దే ఆల్ ఆర్ యూజింగ్ ఎస్సీ సర్టిఫికేట్. సో కాబట్టి రిలీజియన్గా యునైట్ అవుతావు. రిలీజియన్గా యునైట్ అయితే నువ్వు కాపాడలేవు. నువ్వు రిలీజియన్గా యునైట్ అయితే నీ ఆస్తుల్ని, నీ చర్చిల్ని, మీ యొక్క స్కూల్స్ని 1950లో ఏం చేస్తారు ఇప్పుడు కూడా అదే చేస్తారు. వీళ్ళని కాపాడరు. సో ఇది క్రిస్టియన్ చేసేటువంటి ఒకటే. ఇటుపక్క హిందూ సహోదరుల మీద కూడా మనందరం కూడా మతం పరంగా యునైట్ అవ్వాలని చెప్పి మన దళితులు మొత్తం, హిందూ దళితులు మొత్తం లాగేశారు. మతం పరంగా యునైట్ అవుతాము. మా అంబేద్కర్ అడిగిన ఒకటే ప్రశ్న, సోషల్ ఆర్డర్ని తీసేసావా లేదా? సోషల్ ఆర్డర్ని తీసావా? ఏం సోషల్ ఆర్డర్? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే దాన్ని నువ్వు నిర్మూలించావా లేదా? నో, అది మాత్రం ఉండిద్ది. అది ఎందుకంటే దట్ ఈస్ ద బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ అవర్ రిలీజియన్. అది అంబేద్కర్ చెప్పింది. దానికి వీళ్ళు కాంప్రమైజ్ అయిన వాళ్ళు ఏముందంటే మనం శూద్రులమి, మనం అంటే మన అంటరాని వాళ్ళమి, అది దేవుడు బ్రహ్మ అలా రాశాడు అని చెప్పి మనం కాంప్రమైజ్ అయ్యేళ్తున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇష్యూస్. ఇవన్నీ కూడా మార్కుసు వార్త 2:27 ఏమనుంది? సబాత్ కోసం మనిషి రాలేదు, మనిషి కోసం సబాత్ వచ్చిందని. ది సబాత్ వాజ్ మేడ్ ఆఫ్ మ్యాన్, బట్ నాట్ మ్యాన్ ఫర్ ది సబాత్. సబాత్ కోసం మనిషిని సృష్టించలేదు, మనుషుల కోసం సబాత్ని సృష్టించారని. అలాగే సబాత్ అంటే మతం గురించి మాట్లాడు యేసుక్రీస్తు. ఏమని? మన మతంగా ఇన్వాడి మనుషుల కోసం మతం సృష్టించబడింది. ఏమంటారు? మతం కోసం మనిషిని సృష్టించలేదన్నాడు యేసుక్రీస్తు. సబాత్ అంటే మతమే, మతాచారం అన్నాడు యేసుక్రీస్తు. అంటే మీరు రిలీజియన్ ఆస్పెక్ట్ని వదిలేసి ఈ యొక్క యేసుక్రీస్తు చెప్పిన మార్గంలో మీరు వెళ్ళి ఏం చేయాలి? ఇదిగో భయ్ మతం ఇవన్నీ పక్కన పెడదాము. వీళ్ళు పేదలు 80% మంది దళితులు చర్చిలకు వెళ్తున్నారు, వాళ్ళని మనం జాగ్రత్తగా గట్టెక్కించాలంటే ఏం చేయాలి? అప్పుడు మనం మనుషుల కోసం పనిచేయాలి, మతం కోసం పనిచేయకూడదు. స్లోగా వీళ్ళని వాళ్ళ దగ్గరుండి వాళ్ళ గుడిసెల్లో, వాళ్ళ కాలనీల్లో కూర్చొని వాళ్ళని పైకి లేపాలి. దిస్ ఈజ్ వాట్ యూ డిడ్ మిస్టేక్. అంబేద్కర్ గారు చేసింది అదే. గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ అని ఒక పదం, పెద్ద పదం ఆడండి అంబేద్కర్. గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ చేశారు మా దళితులు, నేను ఒప్పుకోను అన్నాడు అంబేద్కర్. లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అనే పదం ఆడాడు అంబేద్కర్ గారు. ఇవన్నీ కూడా గతంలో యేసుక్రీస్తు చెప్పిన మాటలే, బుద్ధుడు చెప్పిన మాటలే. ఇవన్నీ కూడా రిజెక్టెడ్, రిఫార్మ్డ్ ఇన్ఈక్వాలిటీ గురించి అంబేద్కర్ గారు చేసింది. క్రిస్టియానిటీ, అంబేద్కర్ చెప్పింది 2 ఒకటేనండి. మీరు పెద్దగా కన్ఫ్యూజ్ మీతో కొట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది పక్క చర్చిని దాడి చేస్తుంటే మన ఏడిఎస్ జెండా లేచిద్ది అక్కడ. దళిత చర్చి మీద దాడి చేస్తే ఏడిఎస్ జెండా లేచిద్ది అక్కడ. ఏడిఎస్ జెండా మేము పట్టుకొని వస్తాము. ఇప్పుడు కాదు, ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాం, బిల్డింగ్ స్టేజ్లో ఉన్నాం. మీరు నన్ను కోఆపరేట్ చేస్తే చేస్తాము. ఇక నేను రోజు వీడియోలో పెట్టుకుని రండి అంటే మేము రాంపోరా అని మీరు ఉన్నారనుకోండి, మీ చర్చిల మీద దాడులు జరిగితే నేనేం చేయలేనప్పుడు. మీ సర్టిఫికేట్ల మీద దాడి పీకేస్తారు, మొత్తాన్ని పీకేస్తారు. రఘురామకృష్ణ లాంటి నేనేం చేయలేనప్పుడు. ఓకే, నేను ఊరికి వీడియోలు కూర్చొని రండి అంటూ మీరే పోరా అంటే మీ ఎవడు కాపాడేది మిమ్మల్ని? యూ హ్యావ్ టు కమ్ అండ్ జాయిన్ అస్, రైట్?
ఈ జెండా ప్రతి ఇంటి మీద ఈ జెండా ఉండాలి, ప్రతి ఇంటి మీద ఏడిఎస్ జెండా ఉండాలి, మీ దళితులు ముందుకు రావాలి. క్రిస్టియన్, హిందూ, ముస్లిం, బుద్ధిస్ట్, నాస్తిక్ ఎవరితో సంబంధం లేక ప్రతి దళిత ఇంటి మీద ఈ జెండా ఉండాలి. అందుకే మనం యేసుక్రీస్తు, బుద్ధుడు మొత్తం ఫోటోలు పెట్టినాం ఇక్కడ. ఎందుకంటే ఎవ్రీ దళిత్ హౌస్ షుడ్ హ్యావ్ ఏడిఎస్ జెండా. రిమెంబర్ దిస్. యేసుక్రీస్తు అందరూ సమానమే, దేవుని ముందు అందరూ సమానమే అన్నాడు. అంబేద్కర్ గారు ఆర్టికల్ 14 పెట్టి అందరూ సమానమే అన్నాడు. లిబరేషన్ గురించి యేసుక్రీస్తు అప్రెషన్ లిబరేషన్ చేయాలంటే అంబేద్కర్ కూడా ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనే కాన్సెప్ట్ పెట్టి రిజర్వేషన్స్ ఇచ్చి అందరిని కావాలి. ముఖ్యంగా ఫ్రాటర్నిటీ అంటే ఏంటి అర్థం? వాట్ ఈస్ ఫ్రాటర్నిటీ? వీఆర్ టాకింగ్ అబౌట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఈక్వాలిటీ, లిబరేషన్ అండ్ ఫ్రాటర్నిటీ ఈజ్ హెల్పింగ్ యువర్ నైబర్. అది యేసుక్రీస్తు లవ్ యువర్ నైబర్ అన్నాడు. యేసుక్రీస్తు లవ్ యువర్ నైబర్, దట్ ఈస్ అ ఫ్రాటర్నిటీ. అంబేద్కర్ అదే ఫ్రాటర్నిటీ యాజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ది డెమోక్రసీ అని రాశాడు అంబేద్కర్. ఫ్రాటర్నిటీ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ది డెమోక్రసీ. నీ పక్కవాడు కష్టపడుతుంటే, నీ పక్కవాడు సోషల్గా డౌన్ అయి ఉంటే, నీ పక్కవాడు పేదరికంతో అల్లాడుతుంటే నువ్వు చూస్తూ ఊరుకొని మీరు ఇదేమి డెమోక్రసీ అండి అని అన్నాడు అంబేద్కర్. అంతే. ఫ్రాటర్నిటీ అని రాయటం ఆయన యొక్క మెయిన్ ఉద్దేశం అదే. నువ్వు చూస్తూ ఊరుకున్నారేంటి భయ్ అవతల మా వాళ్ళు ఇబ్బంది పడుతుంటే అనేది ఫ్రాటర్నిటీ యొక్క విషయం. సో కాబట్టి మనం ఈ సోషల్ జస్టిస్ని, హిపోక్రసీని వదిలేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిపోక్రసీని వదిలేయండి. అన్ని మతాల్లో హిపోక్రసీ ఉంది. అన్ని మతాల్లో కూడా వాళ్ళ యొక్క పర్సనల్ ఎజెండాలు ఉంటాయి. ఓట్ బ్యాంక్ కోసం మా వెనక ఎంతమంది ఉన్నారు చెప్పుకోవడానికి, ఇవన్నీ వదిలేయండి. యాక్చువల్ సోషల్ అప్రెషన్ని మీరు బయటికి తీసుకురావడానికి, సోషల్ అప్రెషన్ ఈజ్ మెయిన్ పాయింట్. లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, డిస్ట్రక్షన్ ఆఫ్ క్యాస్ట్ హైరార్కీ ఈజ్ ద మెయిన్ ఫౌండేషన్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ జీసస్ క్రైస్ట్ బోత్ అండ్ బుద్ధ. ఎవ్రీబడి, ఈవెన్ మన దళిత దేవతలు గొంతెల్లమ్మ, పోలేరమ్మ, వీళ్ళు చెప్పింది కూడా అదే. ఏమని వాళ్ళు ఎప్పుడు చెప్పలే మేము బ్రాహ్మణ దేవతలమని వాళ్ళు ఎప్పుడు చెప్పలే. ఎవరు? గొంతెల్లమ్మ, పోలేరమ్మ వాళ్ళు చెప్పాలి. వాళ్ళు మన దేవతలు. మన వాళ్ళు ఎవరు కూడా ఈ క్యాస్ట్ హైరార్కీని ఒప్పుకోరు. మన ప్రాబ్లం క్యాస్ట్ హైరార్కీ. దాన్ని తీసేయండి అని అంబేద్కర్ ఆ రోజు చెప్పాడు. అది తీసేస్తే మేమందరం వచ్చి హిందువులుగా మారుతామని. మేము కొట్టి మిమ్మల్ని మా హిందువులుగా మారుతాం, కానీ అది మాత్రం తీసేయమని మా వాళ్ళు. స్వామి, సింపుల్ అడ్జస్ట్మెంట్. భారతదేశం హిందూ దేశంగా మారాలంటే ఒక్కటి చేయండి. ఇన్ని చట్టాలు, ఇన్ని సంఘాలు, ఇన్ని దాడులు, ఇన్ని సంఘాలు, ఇన్ని వేల కోట్లు ఖర్చు అవసరం లేదు. మొత్తాన్ని హిందూ దేశంగా మార్చాలంటే ఒకటే, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే దాన్ని నిర్మూలించండి. మొత్తం హిందువులుగా మారిపోతారు. అది అంబేద్కర్ చెప్పాడు, మేము చెప్పాము, మీరు చెప్తున్నారు, ఎవరు చెప్తున్నారు, అది మాత్రం మేము చేయము. మీరు చేయరు కాబట్టి ఇది మాలాంటి ఏడిఎస్ వాళ్ళు వచ్చి అరే ఇది లేదో చేస్తున్నారా భయ్, మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్ళి అంటరాని వాళ్ళు అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగాలను తీసేసి ప్రైవేటైజేషన్ చేశారు. ప్రైవేటైజేషన్ చేస్తే ఇప్పుడు అర్జెంటుగా మేమేం చేయాలి, మాకు ఉద్యోగాలు లేవు, మాకు ఉద్యోగాలు లేకపోతే సరే ఏదో ఒకటి చేస్తాం సార్ అని చెప్పి మీ ఇంట్లో టాయిలెట్ క్లీన్ చేస్తామని చెప్పేసి వెళ్ళిపోతారు. స్లోగా ఏమైపోద్ది, ఎస్సీలు టాయిలెట్ క్లీన్ చేయడానికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాగా. ప్రైవేటైజేషన్ చేయటం వల్ల, ప్రభుత్వ సంఘ రిజర్వేషన్స్ ఎత్తేయటం వల్ల. అంబేద్కర్స్ని అందుకే మనందరం కలిసి రావాలి. ఫ్లాగ్ ఉద్దేశం అది. సరే, ఒక బ్రదర్ నాకు మెసేజ్ పెట్టాడు, అసలు ఆ రిలీజియస్ మొత్తం తీసేసి జస్ట్ అంబేద్కర్ ఒకటి పెడితే సరిపోద్ది కదా అని అన్నారు. ఇప్పుడు వాళ్ళు రిలీజియన్ మీద డివైడ్ చేస్తున్నారు. మన రిలీజియన్ మీద యునైట్ చేయాలి, మరి తప్పదు. దే ఆర్ డివైడింగ్ దళిత్ కమ్యూనిటీ బేస్డ్ ఆన్ ద రిలీజియన్. వీఆర్ యునైటింగ్ ది దళిత్ కమ్యూనిటీ బేస్డ్ ఆన్ ద రిలీజియన్. వీఆర్ వాట్ వీ వాంట్ టు సే దట్ వీఆర్ నాట్ డివైడింగ్ బేస్డ్ ఆన్ ద రిలీజియన్ అని చెప్పడానికి పెట్టాము. మేమందరం ఒకటమే, క్రిస్టియన్, హిందూ, బుద్ధిస్ట్ మేమందరం ఒకటమే, ఏడిఎస్ కింద పనిచేస్తాము, మా దళితులను కాపాడుకుంటామని చెబుతున్నాం అంతే, క్రిస్టియన్స్తో సహా. అందుకని ఇది పెట్టాము. ఓకే. సో కాబట్టి అల్టిమేట్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, క్రిస్టియన్స్ మీరేమీ నన్ను ఇలా దొంగగా చూడాల్సిన అవసరం లేదు. అల్టిమేట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, దళిత క్రిస్టియన్స్ ఎస్సీ స్టాటస్ మీద. బీసీసీ వాళ్ళకి షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ అట్రాసిటీ కేసులోకి ఇంక్లూడ్ చేయాలని మనం ప్రపోజల్ పెట్టబోతున్నాం ఏడిఎస్ బ్యానర్ మీద. ఓకే. ఇట్స్ గోయింగ్ టు వర్క్ ఫర్ దళిత క్రిస్టియన్స్. బుద్ధిస్టులు నన్ను అనుమానం చూడాల్సిన అవసరం లేదు. మీరు చేసేదే నేను చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే మీరు ఒకటి తప్పు చేశారు, ఆ తప్పు నేను కరెక్ట్ చేస్తున్నాను. ఆ తప్పు ఏంటంటే క్రిస్టియన్స్ని ఇంక్లూడ్ చేయలేదు మీరు. క్రిస్టియన్స్ని ఎక్స్క్లూడ్ చేసి వాళ్ళు మాకు సంబంధం లేదు, వాళ్ళ చర్చిల మీద దాడి చేస్తే మాకు సంబంధం లేదన్నట్టు మీ అంబేద్కర్ వాదులు ఉన్నారు. కాబట్టి ఆ కరెక్షన్ మేము చేస్తూ ఏడిఎస్లోకి పట్టుకొచ్చాను. సో క్రిస్టియన్స్ మీద దాడి జరిగినా, వాళ్ళ చర్చిల మీద దాడి జరిగినా ఏడిఎస్ విల్ స్టాండ్ ఫర్ ఇట్, బికాస్ బేసికల్ దే ఆర్ దళిత్స్. ఆ చర్చి అయినా, గుడి అయినా, మసీద్ అయినా, అంబేద్కర్ విగ్రహం అయినా, బుద్ధుని యొక్క ఒక స్తూపమైనా సరే, అవన్నీ మన దళిత ప్రాపర్టీస్ మీద మనం చేతులు పెట్టకూడదు. పక్క వాళ్ళు చేస్తే అది అన్యాయం అని మనం అన్నిటి చోట మన జెండా లేకపోతుంది అక్కడ.
సో అందరూ ప్రతి ఇంటి మీద ఈ జెండా, ప్రతి వారి చేతిలో ఈ యొక్క జెండా ఉండాలి. ప్రతి ఇంటికి ఒక వ్యక్తిని మాకు మీరు సమర్పించాలి ఏడిఎస్కి. దళితుల మొత్తానికి ఇదే మా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. నమస్కారం.